సూపర్ మార్కెట్లో ఒక ఆవిడ సహాయం చేసింది. ఆవిడ చెప్పినవే నేను కొనుక్కొని వచ్చాను. ఆవిడెవరు? పిల్లలకి ఏమి ఇష్టం ఆవిడకి ఎలా తెలిసింది? ఎలా తెలుసో నాకు తెలియదు, కానీ ఆవిడ మాత్రం మీ పక్కింటి ఆవిడంట. ఆవిడ మాటల్లో చెప్తుంటే నాకు అర్థమైంది. పక్కింటి ఆవిడ? మా ఇంటి పక్కన? మా ఇంటి పక్కన ఎవరమ్మా నాకు తెలియకుండా? పొద్దునే నేను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా అక్కడే ఉన్నారు. ఇందాక మనం బయటకు వచ్చేటప్పుడు కూడా లాన్ లోనే దూరంగా ఉన్నారు. నేను చూడలేదే, నాకెవరు కనిపించలేదే. ఎవరావిడ? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అంటే చాలా తెల్లగా ఉంటారు. ముట్టుకుంటే మాసిపోయేంత తెల్లగా ఉంటారు. చీర కట్టుకొని ఉంటారు. తామరాకు లాంటి కళ్ళు. కళ్ళల్లో బాధ, ఆనందం, ఆశ్చర్యం కలిపిన ఒక చిన్న ఎక్స్ప్రెషన్. మనసుకి హాయినిచ్చే ఒక నవ్వు. నాకంటే కొంచెం హైటే ఉంటారు. గడ్డం కింద ఒక చిన్న మచ్చ. మనసుని కదిలించే ఆ మాటలు, ఆవిడ్ని చూస్తూ మాట్లాడుతూ ఉంటే ఏదో తెలియని హాయిగా అనిపించింది రాథోడ్ గారు. ఏమైంది రాథోడ్ గారు? నువ్వు చెప్పిన గుర్తులన్నీ మా అమ్మగారిలాగున్నాయమ్మా. మీ అమ్మగారా? ఆవిడెవరు? ఆ పిల్లలకు తల్లి, మా సారుకు వైఫు. రేపు ఆవిడ దశదిన కర్ముంది. అందుకే సారుని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పా. ఓ అవునా? అయినా చనిపోయిన ఆవిడ నాకెందుకు కనిపిస్తుంది? నాతో ఎలా మాట్లాడుతుంది? నాకెందుకు సాయం చేస్తుంది రాథోడ్ గారు? నేను చెప్తుంది మీ పక్కింటి ఆవిడ గురించి. పక్కింటి ఆవిడకి పిల్లల గురించి ఎలా తెలుస్తుంది? మన లాన్లో ఆవిడేం చేస్తుంది? అసలు నీతో ఎందుకు మాట్లాడింది? నీకే ఎందుకు సహాయం చేసింది? అబ్బా, ఈసారి కనిపించినప్పుడు అడుగుతానులేండి. ఎలా అయితేనేం నాకు ఉద్యోగం వచ్చింది. ఈసారి కనిపించినప్పుడు ఆవిడికి థ్యాంక్స్ చెప్పి మీకు కూడా పరిచయం చేయిస్తాను. సరేలే. ఏమనుకుంటారో అని అడగలేదు. ఇంతకీ సార్ వాళ్ళ వైఫ్ ఎలా చనిపోయారండి? అది పెద్ద కథలేమ్మా, కుదిరినప్పుడు చెప్తాలే. సరే అండి. అలాగే, అన్నీ నేను చూసుకుంటానయ్యా. నాన్న అమర్, పంతులు గారు చెప్పినట్టు అందర్నీ పిలిచినట్టే కదా? అది అమ్మా, ఇక్కడ ఆరుకి ఇష్టమైన ఒక అమ్మాయి ఉంది. ఏదో ఎఫ్ఎంలో వర్క్ చేస్తుంది. ఆ అమ్మాయిని పిలుద్దామని ఫోన్ చేశా. ఎఫ్ఎంలో నా ఫేవరెట్ ఆర్జే ప్రోగ్రామ్ వస్తుంది. తనే కదా ఇప్పుడు ఇంటికి కేర్ టేకర్గా వచ్చింది. ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని అందరికీ తెలిస్తే అమ్మో, అరుంధతికి బాగా ఇష్టమైన అమ్మాయి అని నెత్తిన పెట్టుకుంటారు. ఇప్పటికే ఆ అమ్మాయి ఎంతొద్దనుకున్నా మళ్ళీ మళ్ళీ అమర్ లైఫ్లోకి వస్తుంది. ఎలా అయినా ఆ అమ్మాయిని ఇంటికి రాకుండా ఆపాలి. మరి వస్తానన్నారా? బిజీగా ఉన్నట్టుంది. ఏదేదో మాట్లాడి ఫోన్ పెట్టేసింది. తిరిగి ఫోన్ చేస్తుంది లేరా? పంతులు గారు, మీరు చెప్పినవన్నీ రేపు మార్నింగ్ కల్లా రెడీగా ఉంటాయి. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి, నేను ఏర్పాటు చేస్తా. ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తాను లేరా? సరే నాన్న, రాతోడు కూడా ఉన్నాడు, చూసుకోమని చెప్తాను. అమ్మాయి ఫోటో ఏంటండి? ఇంట్లో ఎక్కడా కనిపించడం లేదు. వాటిని చూసి పిల్లలు బాధపడతారని
మేమే తీసి లోపల పెట్టాం. పెద్ద కర్మ రేపే కదండి, తీసి బయట ఉంచండి. సరే పంతులు గారు, తీసి బయట పెడతాం. సరేనమ్మా, ఉంటాను. పంతులు గారు, నేను డ్రాప్ చేస్తాను. సరే. దీన్ని ఎవరు కట్టారు? మనోహర్ కట్టింది. ఆత్మలు దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి. అంటే పంతులు గారు, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, చావు కూడా జరిగింది. ఏ చెడు గాలి వాళ్ళ వరకు రాకుండా ఉండడం కోసం నేనే కట్టాను. తప్పమ్మా. దశదిన కర్మ జరిగే వరకు చనిపోయిన వాళ్ళు ప్రేమించిన వాళ్ళ చుట్టూనే ఉంటారు. చివరి క్షణం వరకు వాళ్ళని కళ్ళారా చూసుకుని అప్పుడు పరలోకానికి వెళతారు. ఈ కొంచెం సంతోషాన్ని కూడా మనం వాళ్ళకి దూరం చేయకూడదు. వెంటనే దీన్ని తీసేయండి. సరే పంతులు గారు, నేనేం చేస్తాను. రండి పంతులు గారు. చూసారా గుప్తా గారు, దేవుడు చివరి రోజని దాన్ని తీసేయమని పంతులు గారి ద్వారా చెప్పించారు. ఇప్పుడు మనం వచ్చి అది తీయగానే నేను ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఆ బాలిక ఈ బంధనమును తొలగించదు. అవును, కానీ ఇది ఎవరి హస్తములతో తొలగింపబడవలెనో వారి హస్తములతోనే తొలగింపబడును. చెప్పి తిని కదా, చెడును సంహరించుటకు నీకు సహాయము చేయుటకు ఒక బంధము వచ్చునని. చెప్పారు. ఆ బంధమే నీకు సహాయము చేయును. ఈయన భాషని అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం. అరే, సారు కారులో వెళ్తున్నట్టున్నారు. ఉండమ్మా, ఇప్పుడే వస్తాను. రాథోడ్ గారు, ఇంత కష్టపడి వచ్చింది ఆయన కోసమే కదండి. నేను కూడా వస్తాను. వద్దమ్మా, నేను వెళ్ళి మాట్లాడతాను. అడిగితే చెప్తాను. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు. అది కాదండి, నేను కూడా మీతో. అబ్బా, కూర్చోవమ్మా. సార్, సార్. రాథోడ్, రేపటికి ఏమేం కావాలో లిస్ట్ ఇంట్లో ఉంది. నువ్వు వెళ్ళి సరే సార్, నేను చూసుకుంటాను. ఆ కేర్ టేకర్ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాను. సరే, ఇంట్లో దించాక వెళ్ళు. ఓకే సార్. మనిషి ముఖమైనా చూద్దాం. ఎక్కడికమ్మా? సారు పిలిస్తే చెప్తానని చెప్పాను కదమ్మా. పదా పదమ్మా.
ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు? సారేదో పని మీద బయటికి వెళ్తున్నారు. ఎక్కడికెళ్ళినా రాత్రి ఇంటికే కదా రావాలి. అప్పుడు కలుద్దు గాని. అమ్మగారు, ఆ తాయెత్తు తీసేయమంటారా? ముట్టుకుంటే చంపేస్తా. రేపు దాని దశ దిన కర్మ అయ్యేదాకా అది అక్కడ అలానే ఉండాలి. ఎవరైనా ఏమైనా అంటే నేను చూసుకుంటా, సరేనా? చూడమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఫోన్ మాట్లాడుకొని వస్తాను. హలో, హాయ్ అండి. హాయ్. హాయ్ అండి. హాయ్. మీ గురించి ఆలోచిస్తున్నా మీరే కనిపించారు. అవును, మీరిక్కడేం చేస్తున్నారు? పొద్దున కూడా ఇక్కడే ఉన్నారు, మధ్యాహ్నం ఇక్కడే, ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. పక్కింట్లో కదా మీరు ఉండేది. మరి ఎప్పుడు ఈ ఇంటి లాన్లో ఎందుకుంటారు? బాలిక, దొరికితివి. ఇప్పుడు ఏమి చెప్పి తప్పించుకున్నదవు? ఏదో ఒకటి చెప్తాను, మీరు ఆగండి. నేను ఇక్కడ ఉంటే మీరు అక్కడెక్కడ మాట్లాడుతున్నారేంటి? నీవు ఆ బాలికకు మాత్రమే కనిపించదవు, నేను నీకు మాత్రమే కనిపించదను. ఆ బాలిక నీతో మాట్లాడుట ఎవరైనా చూచినచో ఆ బాలికకు మతి స్థిమితము లేదనుకునేదరు. పిచ్చా? అది నీవు నాతో మాట్లాడుట ఆ బాలిక చూచినచో నీకు పిచ్చి అని ఆ బాలిక అనుకునేను. ఏమిటో ఈ పిచ్చి పరిస్థితి. అయ్యో, చెప్పండి. అది మా బాబా ఆడుకుంటుంటే బాల్ వచ్చి ఇక్కడ పడింది, తీసుకువెళ్దామని వచ్చాను. చాలా థ్యాంక్స్ అండి, మీ వల్లే నాకు ఈ జాబ్ వచ్చింది. ఈ జాబ్ని అడ్డం పెట్టుకొని ఎలా అయినా సరే సార్కి దగ్గర అవ్వాలి. దగ్గర అవడమేంటి? మా నాన్నగారికి ఆరోగ్యం అస్సలు బాగాలేదండి. ఒక లెటర్ మీద
లెఫ్టినెంట్ తో సంతకం పెట్టిస్తే మిలిటరీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తారు. అందుకే సార్ కి క్లోజ్ అయి ఎలా అయినా సరే సంతకం పెట్టించుకొని మా నాన్నకి ట్రీట్మెంట్ చేయిస్తా. మరైతే సంతకం అయిపోగానే వెళ్ళిపోతారా? అలా ఎలా వెళ్తానండి, పనికి ద్రోహం చేయకూడదు. ఇక్కడే ఉండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటా. అవును, మీరింతకు ముందు ఎక్కడ పనిచేసేవారండి? మీ గొంతు చాలా విన్నట్టుగా బాగా తెలిసినట్టుగా ఉంది. ఆర్జే అని చెప్పడం ఎందుకులే, ఎందుకు మానేసాం, ఈ పనెందుకు చేస్తున్నావు అని 1,00,000 ప్రశ్నలు. చెప్పండి, ఎక్కడ పనిచేసేవారు? అదంతా ఎందుకులేండి, వదిలేయండి. ఇప్పుడు ఇంట్లో కొత్త జీవితం మొదలు పెడుతున్నా. ఉద్యోగం మొదలు పెడుతున్నా, అందుకే కొత్త జీవితం అంటున్నా. అయ్యో చెప్పడం మర్చిపోయా, మీరు ఒకసారి రాతోండి కలవండి. ఎందుకండి? మీరు రోజంతా ఇక్కడే ఉన్నారా, కానీ ఆయన మిమ్మల్ని చూడలేదంట. మీ పోలికలు చెప్పమన్నాడు, చెప్పగానే ఎవరో వాళ్ళ మేడంలా ఉన్నాయన్నాడు. మిమ్మల్ని ఆయనకి పరిచయం చేస్తా. నీకు కనిపించుటయే మాకొక వింత, ఇక నిండుకుండ రత్తడుకు కూడా కనిపించవలెనా? పెద్ద సమస్యే వచ్చి పడినది. రండి. మీరు వెళ్ళండి, నేను మళ్ళీ వస్తా. అదేంటండి అలా అంటారు, ఇప్పుడే కలుద్దురు గాని రండి. ఏంటండి అలా కంగారు పడ్డారు, మీకు ముట్టుకుంటే నచ్చదా? అలానేం లేదండి, జస్ట్ అలా పక్కకు జరిగానంతే. సరే పదండి వెళ్దాం. ఇప్పుడు ఎందుకులేండి, ఇంకెప్పుడైనా కలుస్తానులే. ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు? బాలిక వదిలేలా లేదు, ఏదో ఒకటి చెప్పి తప్పించుకొనుము బాలిక. చెప్పండి. అది ఇవాళే మీకు మొదటి రోజు కదా. ఇక్కడంతా మనవాళ్లే, ఎవ్వరూ ఏమీ అనుకోరు. మొహమాట పడకుండా రండి, మీ ఇల్లే అనుకోండి. అనుకొనుట ఏమి, ఇది ఈ బాలిక ఇల్లే. చూడండి, మీరిప్పుడు రాకపోతే ఈసారి చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తా, చెప్తున్నాను. చేయి పట్టుకొనినచో దొరికిపోయేదు బాలిక. అది నాకు తెలుసు, ఎలా తప్పించుకోవాలో ఐడియా ఉంటే చెప్పండి. మీరు అసలు మనిషేనా? దేవుడా, ఎవడికి ఎలా తెలిసిపోయింది? ఎందుకలా అడిగారు? అంటే ఇందాకటి నుంచి ఎవరూ లేకున్నా పక్కన మాట్లాడుతూ ఉంటే మంత్రాలు తంత్రాలు తెలిసిన మాంత్రికురాలేమో అని డౌట్ వచ్చింది. జోక్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా ఎక్కువ ఉంది మీకు. సరే రండి వెళ్దాం.
పదండి. అయ్యో, ఇప్పుడేం చేయాలి? రండి.